మండల కేంద్రంలో మా ప్రియతమ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నేతలు గౌరవ ప్రజాప్రతినిధులైనటువంటి కేసీఆర్ గారి, కేటీఆర్ గారి, జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టి బొమ్మలను కాంగ్రెస్ నాయకులు కాల్చివేసినందుకు నిరసనగా ఈరోజు పోలీసు వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మరే మా మనోభావాలను దెబ్బతీస్తూ ప్రజాప్రతినిధులైనటువంటి వారి దిష్టి బొమ్మలు తగలబెట్టడం చాలా అన్యాయం. మరే ఈ ఏదైతే సంఘటన జరిగిందనుకుంటున్నామో ఆ సంఘటన కాడ మరి కేసీఆర్ గారు లేనేలేరు, కేటీఆర్ గారు దాని గురించి మాట్లాడలేదు. అటువంటి వ్యక్తులను జగదీశ్వర్ రెడ్డి కూడా ఏ మాత్రం తప్పు చేయకుండా సభ సాంప్రదాయాలు పాటించమని గౌరవంగా మాట్లాడింది తప్ప ఎక్కడ కూడా తప్పు చేయలేదు. అటువంటి వ్యక్తి బొమ్మలను ఈరోజు కాల్చివేయడం అంటే మా మనోభావాలను, మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీయడం అవుతుంది. కాబట్టి దిష్టి బొమ్మలు తగలబెట్టిన కాంగ్రెస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు తంగలపల్లి ఎస్ఐ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అంటే వాళ్ళు పర్మిషన్ కోసం అడుగుతారు కదా, నిన్న వాళ్ళు పర్మిషన్ తీసుకోలేదు, మేము కేసు చేసినట్టు మరి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. దిష్టి బొమ్మ తగలబెట్టడానికి, ధర్నా చేయడానికి పర్మిషన్ అంటే ఏముంటాయి? పర్మిషన్ ఇచ్చిరా? మరి దిష్టి బొమ్మ తగలబెట్టడానికి పర్మిషన్ ఇస్తారా? ఇయ్యరు కదా. అది పర్మిషన్ ఉంటే కేసు కట్టకండి. ప్రజాప్రతినిధుల బొమ్మలు తగలబెట్టడానికి ఎవరికి హక్కు లేదు. అటువంటి దానికి ఎవరు పర్మిషన్ ఇయ్యరు. సిరిసిల్లలో మేము మాకు అన్యాయం జరిగింది అని చెప్పి మా సభ్యుడిని గౌరవ నేతను సస్పెండ్ చేసిరనే ఉద్దేశం కొద్దీ మనం ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దిష్టి బొమ్మ తగలబెడితే మరి అక్కడ కూడా మా మీద కేసులు చేయడం జరిగింది. మరి ఇక్కడ దిష్టి బొమ్మ తగలబెట్టిన ఈ నాయకుల మీద కూడా కేసులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం పోలీసులకు.